పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల టైం మొదలైందా? అసలు మన ఇండస్ట్రీలో వాళ్ళ పొజిషన్ ఏంటి? అవకాశాలు వస్తున్నాయా? వచ్చినప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారా? పక్క ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లని దిగుమతి చేసుకునే అవసరం ఇప్పటికైనా తగ్గుతుందా? మన బ్యూటీ స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తున్నారా? చూసేద్దాం రండి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు, వచ్చినా పెద్దగా సక్సెస్ అవ్వరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో పాంతుకుపోయిన పదం ఇది. అప్పుడెప్పుడో కలర్స్ స్వాతి, బిందు మాధవి, ఆ తర్వాత ఈషా రెబ్బా, అంజలి లాంటి హీరోయిన్లు తప్ప క్లిక్ అయింది కూడా లేదు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. వరుసగా తెలుగమ్మాయిలే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. శ్రీలీల తెలుగమ్మాయే. గత 3 ఏళ్లుగా దాదాపు డజన్ సినిమాలకు పైనే చేశారు ఈ బ్యూటీ. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా ఇప్పటికే శ్రీలీలకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తమిళ్లో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈ భామ. అలానే వైష్ణవి చైతన్య సైతం బేబీ తర్వాత బిజీ అయ్యారు. ప్రస్తుతం ఎపిక్లో ఆనంద్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అటు పర్ఫార్మెన్స్తో పాటు ఇటు గ్లామర్ షోలోనూ తగ్గేదేలే అంటూ రఫ్ఫాడిస్తున్నారు తెలుగు బ్యూటీస్. అటు వైష్ణవి అయినా ఇటు శ్రీలీల అయినా ఎవరైనా ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. అలానే మానస చౌదరి, మానస వారణాసి, ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్లు సైతం వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇక దుల్కర్ ఆకాశంలో ఒక తారతో పరిచయం అవుతున్నారు సాత్విక వీరవల్లి. అనన్య నాగళ్ళ, అంజలి, ప్రియాంక జవాల్కర్ లాంటి సీనియర్స్ సోషల్ మీడియాకే పరిమితమైపోయారు. బలగం తరువాత కావ్య కళ్యాణ్ రామ్, వాట్సాప్ నరేష్ అనే సినిమాతో వస్తున్నారు. అలానే మ్యాడ్ ఫేమ్ గౌరీప్రియ చెన్నై లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరంతో నటిస్తున్నారు. మొత్తానికి తెలుగమ్మాయిలు బానే సందడి చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.